ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకెప్పుడు చీరల మీదే దృష్టి అనుకుంటానే. విశాల్ తమ్మి ప్యాంట్ జేబులో ఉండొచ్చు. జేబులో చేపెట్టి చూడండి, ఇంకెప్పుడు ఎవరి జీవితాల్లో వేలు కూడా పెట్టరు. ఇంకెవరైనా గెస్ట్ చేయగలిగితే చెప్పొచ్చు. సుమన, ఇలాంటి ఛాన్స్ వదిన మళ్ళీ మళ్ళీ ఇవ్వదు. గాయత్రి పాప ఆడుకునే ఏ బొమ్మలోనైనా ఉండొచ్చు. పాపకి చాలా బొమ్మలున్నాయి కదని సుమనమ్మ తెలివిగా చెప్తుంది. ఇంకా బెడ్రూమ్లో, బాత్రూంలో, వాషింగ్ మిషన్లో అని చెప్పకండి పిన్ని. కాస్త కరెక్ట్గా గెస్ చేయండి. పూజ గదిలో. విక్రాంత్, నువ్వు చెప్పరా. నాకు దాని అవసరం లేదు. నాకు తెలీదు. తెలిసినా చెప్పను. హాసిని, నువ్వు చెప్పు. ఐ థింక్ అది ఉండకూడని చోటు ఉందేమో. ఏయ్, సరిగా చెప్పు. నాకు తెలీదు, కానీ ఎవరికి తెలుసో అంచనా వేయగలను. నైనిక, ఇదే మరి ఎక్స్ట్రాలంటే. తనకు కాకుండా ఇంకెవరికి తెలుసో తెలుసా? వదినా, నాకు కూడా తెలీదు. గాయత్రి పాపకి తెలుసు అనుకుంటా. ఊరుకో మమ్మీ, ఆ పిల్లకు తెలిసినా చెప్పగలుగుతుందా? అసలు నోరు తెరిచి అమ్మ అని కూడా అనదు. ఎంత బుర్ర బతులు కొట్టుకున్నా మేం గెస్ చేయలేకపోతున్నామమ్మా. అది ఎక్కడుందో నీవే చెప్పమ్మా. ఇంకెప్పుడు ఎవరు వెతికి విసిగిపోకండి. ఎందుకంటే భుజంగమణిని నేను దాచిపెట్టడం లేదు. గాయత్రి పాపనే భద్రంగా దాస్తోంది. ఎక్కడ పెట్టింది? పిల్లని అడిగితే చెప్పలేదు. ఎప్పుడైనా అవసరం పడితే తను ఎక్కడుందని చెప్పుద్ది. అమ్మా అని చెప్పలేదు, కానీ ఆ అని నోరు తెరుస్తుంది, చూపిస్తుంది గాయత్రి పాప. ఇచ్చే సుమన, పాపనెత్తుకుని వెళ్ళిపోతాను. నీ దొంగ బుద్ధి పోనిచ్చుకోలేదు చూసావా? అయ్యో, ఎత్తుకుని పోతానని కాదమ్మా. బిడ్డని నాకు దానం చేస్తే నా కూతురిగా ఎత్తుకుని నాగలోకానికి వెళ్ళిపోతాను అంటున్నాను. బిడ్డని తీసుకెళ్ళాక మళ్ళీ నువ్వు రమ్మన్నా రావు పెద్దమ్మా. అప్పుడు నా చెల్లెలు నాకు బిడ్డ కావాలని మళ్ళీ అడిగితే ఎలా? కుమిలి కుమిలి ఏడ్చి చావనీలే వదినా. మీరెందుకు టెన్షన్ పడతారు చెప్పండి. తనకు లేని ఆరాటం ఎవ్వరికీ అక్కర్లేదు. ఏ సుమ్మి, నీకేమన్నా మైకం కమ్మిందా ఏంటే? రాత్రి మా ఆయనతో పాటు సిట్టింగ్ లో కూర్చున్నావా ఏంటి చిట్టి నువ్వు? బావగారి పక్కన నేనెందుకు కూర్చుంటాను? ఆహా, అలా అనట్లేదు. నువ్వు కూడా రాత్రి తాగావా అని అడుగుతోంది హాసిని. నువ్వు కూడా అనంటే నిన్న రాత్రి తమరు కానిచ్చేశారన్నమాట. హే, నీ తుంపర్లు ఇక్కడి దాకా వస్తున్నాయి. వీడు తాగడం, నువ్వు వాగడం
ఇద్దరికీ బుద్ధి లేదు. ముందు బుద్ధి కోల్పోయిన సుమనకు మంచి చెడు చెప్పండి అత్తయ్య. కన్న బిడ్డని అలా ఎలా దానం చేసుకుంటావో అని పెద్దవారిగా మీరు నిలదీయండి. నా మాట వినేలా ఉంటే నేను చెప్పేదాన్ని. తనకేం అవసరం వచ్చి త్యాగం చేస్తుందో తెలీదు కదా. కోరికలేవి లేవంటుంది కదా. ఉన్నా తీరవు కదా. అలాంటప్పుడు నా బతుక్కి అర్థమేముంటుందక్క? అందుకే పాపనిచ్చేస్తున్నాను. హే అయ్యో, నీకెలా చెప్తే అర్థం అవుతుంది చెల్లి? ఇచ్చేసుకోనీలే వదినా. మీరు తన గురించి వరి అవ్వకండి. అయినా తన సోకులకు ఆశలకు సమయం కేటాయిస్తుంది తప్ప పిల్ల గురించి సరిగా పట్టించుకోదు. అలాంటప్పుడు ఉలూచి పెద్ద బొట్టమ్మ వెంట వెళ్ళటమే మంచిది. కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది. ఉన్నప్పుడు విలువ తెలియనప్పుడు దాన్ని పోగొట్టుకుని పశ్చాత్తాపడాలని కొంతమంది ఉవ్విర్లూరుతూ ఉంటారు. అదొక మానసిక రోగం. నాకేమీ రోగం లేదు. సరే అయితే నువ్వింత గట్టిగా నిర్ణయించుకున్నాక ఎవరం మాత్రం ఏం చేస్తాం? సమయానికి విశాల్ బాబు గారు కూడా లేరు. ఎవరుంటే ఏం చేస్తారక్క? అయినా ఉలూచి మీరు కన్న కూతురు కాదు, నేను కన్నాను. విక్రాంత్ బాబు, తండ్రిగా మీకు అడ్డుకునే హక్కుంది. ఉలూచికి నేను తండ్రిని కానే కానని ఓ 25 సార్లైనా చెప్పుంటారాయన. దీనికి చెప్పి చెప్పి మన నోరు నొప్పి పెడుతుంది నాయనే, వదిలే. బిడ్డనా? ఇద్దర్ని. అయ్యో, ఇప్పుడు తెలీదు పిన్ని. సాయంత్రానికి నా బిడ్డ నా దగ్గర లేకుండా పోయిందే అని గుండెలు బాదుకుంటుంది. నేనా? తొలి బిడ్డని కాని 2 ఏళ్లు గడిచినా మరి నువ్వెందుకు నా పెద్ద కూతురు నాతో లేదే అని గుండెలు బాదుకోలేదు? బా, ఏం అడిగావు చిన్న మరదలా? ఆ ఇలాంటి ఆడంగి విషయాలు మా ఆయనకి బాగా నచ్చుతాయిలే. నువ్వు నోరు మూసుకొనుంటే దాన కార్యక్రమాన్ని కళ్ళారా చూసి పెద్ద బొట్టమ్మను సాగనంపొచ్చు. పాపం తీసుకుని వెళ్ళాక మళ్ళీ నువ్వు కనపడకు పెద్ద బొట్టమ్మ. రాను బాబు, ఇంకెప్పుడు రాను. అదే నా భయం. ఉలూచిని మనకైనా చూడాలని ఉంటుంది కదా, అప్పుడెలా చూస్తాం? నాగులమ్మ మొగుడు నాగయ్య వెంట వెళ్లడమే. నాగలోకానికి రాలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.